ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మీరంతా ఏకీభవించమని ప్రభు పేరట మీ అందరికి మనవి చేయుచున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి ఈ భూమి మీద మేము ఉనికి కలిగి ఉండి తండ్రి, ఇదిగోనైనా ఈ కొద్ది సమయంలో మీ మాటలను తండ్రి మా హృదయమును చేర్చుకోవడానికి, మా హృదయమును నింపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి మీ మాటల్లోని లోతైన భావాల్లో మమ్మల్ని నడిపించి తండ్రి ఆ ప్రకారం మా జీవితాలు నడుచుకునే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యమును మనసును నింపితే అనే ఈ మాటలు మనం కొంతసేపు ధ్యానిద్దాం. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలు తన మనసులోని భావాలను ఎల్లప్పుడూ కూడా తన పిల్లలకు తెలియాలని ఇష్టపడుతూ ఉంటాడండి. దేవుని మాటే వాక్యం కదండి, అవునా కదా? మనకందరికి తెలుసు దేవుని మాటే వాక్యం. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా ఏదో మనకి టైం దొరికినప్పుడు కాదు, ఏదో మనం ఫ్రీగా ఉన్నప్పుడు కాదు, లేదా మనం ఆయన ఎందుకు ఈ విషయాలు ముందుగానే తెలియజేశాడంటే, ఎక్కడ ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కూడా ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ఆ మాటలో మీరు మీ పిల్లలకి నేర్పాలి. ఎప్పుడు నేర్పాలంటే వాళ్ళు చిన్నప్పటి నుండి, ఎప్పుడు నుండి వాళ్ళు మీతో నడుస్తున్నప్పుడు, మీతో ఏదైనా చేస్తున్నప్పుడు, మీరు వారు పండుకున్నప్పుడు, ఎవరన్నా పండుకున్నప్పుడు మాటలు చెప్పడానికి అసలు వింటారా? ఇదివరకు అయితే పండుకున్నప్పుడు ఏం చెప్పేవారండి, మనకి కథలు చెప్పేవారు. మాకు తెలియదు కదా మరి. ఇప్పుడు ఈ ఈ కాలంలో ఉన్న పిల్లలకి అంత ఎక్కువ వాటి గురించి అంత ఆలోచన ఉండకపోవచ్చు. అయితే 40 పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విషయాలన్నీ తెలుసు. కథలు చెప్పామన్నా, ఎందుకంటే ఆ కథలు వినటం ద్వారా ఆ కథల్లో వాళ్ళ మనసు అక్కడ కరెక్ట్ గా పనిచేస్తుందండి. ఎప్పుడైతే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దాని వెనకాల చాలా గూఢార్థం దాగి ఉండదని మనం ఎప్పుడైనా సరే గుర్తెరగలండి. అప్పుడే పిల్లల మనసు కరెక్ట్ గా పనిచేస్తుంది అండి. వాళ్ళ నిద్రపోయే టైంలోనే పిల్లల మనసు కరెక్ట్ గా పనిచేస్తుంది అంటండి. ఆ పని చేస్తున్నప్పుడు వారికి మనం బైబిల్లోని గొప్ప వీరుల పాఠాల గురించి కానీ మనం ఎటువంటి కథలు చెప్తాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకి 7 కుమారులు ఉండేవారు, ఇలాంటివన్నీ చెప్పుకొస్తాం. అయితే మనం పిల్లలకి బైబిల్కి సంబంధించిన విషయాలు ఎప్పుడైతే మనం బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వీరులు, గొప్ప గొప్ప యోధులు, వారు దేవునితో నడిచిన విధానం ఇది నాయన ఎలా అని మనం ఎప్పుడైతే పిల్లలకు ఒక మంచి మాటలుగా చెప్పి వారిని పరుండ పెడతామో అవన్నీ వారి మైండ్ లో అలాగా నిక్షిప్తమైపోతాయంటండి. ఇది నిజమండి. ఇది ఏమంటారు, శాస్త్రీయంగా కూడా రుజువు అయిందండి ఆ టయాన్ని పిల్లలకు నేర్పితే. కానీ మనం అన్ని విషయాలు నేర్పుతాం కానీ వాక్యానికి వచ్చేటప్పటికి లేదా మనం కొద్ది సమయమే ఇచ్చేవారుగా ఉన్నాం. అది మన అందరికి తెలిసిన విషయమే. మనం ప్రతి స్కూల్కి ఎన్ని రోజులు పంపుతాం? స్కూల్కి 6 రోజులు పంపుతాం. ఒక్కరోజు మనం సండే ఒక్కరోజే మనం మీరు చర్చికి వెళ్ళి 1 గంట కూర్చుని వచ్చేయండి అని చెప్తాం, లేకపోతే 2 గంటలు ఉండండి, 3 గంటలు ఉండండి అని చెప్తాం. అంతేగాని మీరు ఎలా విన్నారో, ఏం చెప్పారు, మీకు ఈరోజు ఈ చర్చిలో చెప్పిన లెసన్ ఏంటి అని ఎప్పుడైనా అడిగామా? అంటే తల్లిదండ్రులుగా మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ రెండో వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులుగా మనమండి. వాళ్ళ మైండ్ లో ఏమి నింపుతున్నాం అనేది. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలు తన అంతటి వారు కావాలి. అందుకని నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. చూడండి, దేవుడు ఎక్కడైనా సరే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఏదో కొద్దిగా ఏదో ఒక స్థాయిలో ఉంటే సరిపోతుంది అని అనుకున్నాడండి దేవుడు? లేదు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా నేను ఏ స్థాయిలో ఉన్నానో అదే స్థాయిలో మీరు కూడా ఉండాలి. ఇదండి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని తన మాటలు ఎటువంటి సమయాల్లోనైనా సరే తన మాటలు తన మనసులో
ప్రజల మనసులోకి వెళ్ళిపోవాలి. అందుకని ఆ మాట చెప్తాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. ఎవరైనా చదివితే నాకు చాలా నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి వేటిని గూర్చి వీటిని గూర్చి మాట్లాడాలంటే వాటినే. నేను ఏదైతే మీ పిల్లలకి చెప్పమన్నానో, నేను ఎంత గొప్పవాణ్ణి, నా నా ఔన్నత్యం ఏంటి, నా బల అతిశయం ఏంటి, నేను ఏది ఎలా చేయగలుగుతాను, అసలు నా పరిస్థితి ఏంటి, అది నీ పిల్లలకు తెలియజేయి. అది తెలియజేయాలి నీ పిల్లలకి. అప్పుడు వాళ్ళు చదవండి. అంటే ఇంకా ఏంటంటున్నాడంటే దేవుడు, ఇంకా మనం ముందుకుండాలి. అవి ఏదో మీరు వినేసి చెప్పేసినంత మాత్రం కాదు, వాటిని మీరు కట్టుకోండి అంటున్నాడండి. మీ చేతికి కట్టుకోమన్నాడు. ఈ రోజు మనం హిందూ సహోదరులు వాటిలో ఏముందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆ తాడుల్ని ఇలా చేతులు కట్టుకుంటే అదేదో పెద్ద గొప్పగా చూపించుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటల్ని మీ చేతికి కట్టుకోండి. అవి ఎలా ఉండాలంటే బాసికం వల్లే. బాసికం ఎప్పుడో పెళ్లికి ఒకసారి కడతారండి. బాసికం తెలుసు కదా మనకి. ఆ బాసికం ఏదో ఇక్కడ ఒకసారే, అలా కాదు, అలా ఉండకూడదు. ఏదో ఒక్కసారే ఉండకూడదు, మొత్తం మీ లైఫ్ టైం ఉండాలి. అంటే ఒక్కరోజు పెళ్లి కూతురు అలంకరించుకుంటేనే ఎంత అందంగా ఉంటది కదండి. మరి అదే మాటలు, దేవుని మాటలు, అవి ఎనీ టైము ఆవిడ నుదుటిని ఎలాగ ఉంటే అసలు ఒక స్త్రీ జీవితం ఎలా ఉంటది మీరు ఊహించండి. ఎంత గొప్పగా తయారైపోతుందండి. అందుకే వాక్యం ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలండి. మనం ఏదో చదువంలే, ఏదో మనం ఉదయాన్నే లెగిసి వాక్యం చదువుతాం కదా. మన అందరు క్రైస్తవులుగా మన అందరికీ ఉన్న అలవాటు ఏంటంటే, మార్నింగ్ లెగిసి ఏదో అదరాబెదర ఏదో రెండు మాటలు చదువుకుని అలా చదవద్దండి. మీరు చదివిన 4 మాటలైనా సరే మీ హృదయాన్ని మీ హృదయాన్ని హత్తుకునేలా చదవాలి. అప్పుడు దేవుడు ఈ విషయంలో అసలు మనకేం తెలియజేస్తున్నాడు, ఈ విషయాన్ని గురించి మనకేం తెలియజేస్తున్నాడు అని ప్రతీది కూడా. అందుకనే భక్తులు చూసారా మీరు, వాళ్ళ పరిస్థితులు చిన్న భిన్నం అయిపోయినప్పటికీ కూడా, వాళ్ళు ఏమైపోయినప్పటికీ కూడా వాళ్ళు వాక్యాన్ని మనసులో నుంచి తీయలేదండి. ఉదాహరణకి మనం ఎవరిని తీసుకుంటామంటే, చాలా మంది భక్తులను చూస్తాం మనం. యోబు గారు అంటే చిన్న భిన్నం అయిపోయిందని చెప్పుకోవడానికి ఆయన కరెక్ట్ గా కనపడుతుంది మనకి. ఇప్పుడు ఆయన మనసులో వాక్యం ఉంది కనుకనే, దేవుడంటే ఏంటో ఆయనకి అర్థమయ్యాడు కనుకనే మొత్తం వారి యొక్క జీవితం చిన్న భిన్నం అయిపోయినప్పటికీ కూడా దేవుణ్ణి తృణీకరించలేదండి. అవును కదండి. దేవుని తృణీకరించారు ఆయన. కడకు ఆయన సతీమణి ఆయన్ని, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కానప్పుడు అప్పుడు కూడా నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు అని చెప్పలేదండి. మూర్ఖురాలు ఎలా అయితే, ఆ మాట కూడా ఆయన తప్పుగా చెప్పడానికి అతను అంగీకరించలేదు. అంటే అందుకనే ఆయన విషయంలో ఆ మాట చెప్తాడండి. అతడు యథార్థవంతుడును అంటాడు చూడండి. యథార్థవంతుడును, నీతిమంతుడును, ఇవన్నీ అతని గురించి క్వాలిఫికేషన్లు చక్కగా చెప్పుకుని వచ్చాడండి. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని మాటలు ఉన్నాయి, ఎలా నడవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అవన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ పోయినా, ఇవన్నీ ఒక రోజు నాకు వస్తే లేకపోతే రాకపోవచ్చు. నేను తల్లి గర్భం నుండి ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, కానీ నేను దేవుని మాత్రం విడిచిపెట్టే పరిస్థితే లేదు అన్నాడు కదండి. అన్నారా? ఆయన ఎటువంటి మాటలు మాట్లాడారు యోబు గారు? చాలా గొప్ప మాట అండి అది. నేను తల్లి గర్భం నుంచి ఎలాగొచ్చానో అలా వెళ్ళిపోతాను. అయితే నేను దేవుణ్ణి మాత్రం అసలు చిన్న మాట కూడా నేను మాట్లాడను. నాకెంత ఏంటి తండ్రి, మనమైతే ఏమంటామండి? అసలు మన పరిస్థితి ఎలా ఉంటది? ఎంత వాక్యం చదువుకున్నా, లేకపోతే మనం ఏదో దేవుని పరిచర్యలో బలంగా సాగబడుతున్నప్పటికీ కూడా మనం వెంటనే ఎలాగైపోతాం? తండ్రి ఏంటి తండ్రి, భూమి మీద ఎంతో మంది పిల్లలు ఉన్నారు, నేను ఎంత పని చేస్తున్నాను మీ గురించి, నాకేనా ఇది జరగాలని మనం వెంటనే చలించిపోయేవారుగా ఉంటామండి. కానీ యోబు గారు అలా లేరండి. ఎందుకంటే హృదయంలో వాక్యాన్ని నింపుకున్నారండి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క బలం, ఆయన ఏదైతే చేయగలుగుతాడో అదంతా అది నాకు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నాడంటే, అది అవసరమైతే అది మరలా నాకు ఆయన ఇవ్వగలుగుతాడు.
అంతేనండి ఆయన కాన్ఫిడెన్స్. అంతే కదండి ఆయన కాన్ఫిడెన్స్. ఆయన ఇస్తాడు, మళ్ళీ నేను తీసుకుంటాను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఓకే, ఆయనకే మహిమ కలుగును గాక. అసలు మనం బాధలో ఉంటే దేవునికి మహిమ కలగాలని చెప్తామా? అసలు మన నోరు పనిచేస్తదేంటి? అప్పుడు నోరు ఆగిపోద్దండి మనది. అప్పుడు వరకు గలగల మాట్లాడే నోరు ఆగిపోద్ది. ఎందుకంటే వాక్యం విషయం ఎప్పుడైనా మనం, అంటే అందుకని దేవుడు ఏమంటాడంటే భక్తుల జీవితాలను మన ముందుంచాడండి. భక్తుల జీవితాలు మన ముందుంచాడు. దేని నిమిత్తం అంటే వారిని, నాన్న నేనేంటో మీకు అంత బాగా తెలియదు కదా! నేను ఎలా ఉంటానో మీకు అంత బాగా తెలీదు కదా! నా యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు అంత బాగా తెలీదు కదా! నన్ను ఎలాగో మీరు ఎలాగో చదవలేరు కదా! అయితే భక్తులు చదివారు నన్ను. నాలోని ఆలోచనలు వాళ్ళు ఏమంటారు, సంపూర్తిగా వారి హృదయంలోకి ఎక్కించుకున్నారు. కాబట్టి వారు నడిచిన తీరు మీకు ఉపయోగపడుతది. అందుకనే భక్తుల గురించి మీరు తెలుసుకోండి. అందుకేనండి బైబిల్ మన చేతిలో ఉంది. అందుకనే చదవాలి. వాక్యాన్ని మనసుని నింపుకుంటే మనం మనంత గొప్పోళ్ళు ఈ ప్రపంచం మీద ఎవరు ఉండరండి. అవునంటారా? కాదంటారా? ఆ! ఎప్పుడైనా సరే వాక్యానికి మనం విలువివ్వాలండి. ఎప్పుడైతే వాక్యానికి విలువిస్తామో ఈ ప్రపంచంలో ఏదైనా మనకు చిన్నదిగా కనపడుతదండి. ఓకే. ఇలా జరిగిందా? ఓకే. దేవునికి మహిమ. ఓకే. అదేనన్నారండి ఆయన. ఇలా జరిగిందా? ఆయనే ఇచ్చారు. ఆయనే తీసుకున్నారు. ఓకే. ఏం కాదులే. మళ్ళీ ఒకవేళ నేనుంటే ఆయన ఇస్తారు. అంతే కదా లెక్క. అంతేనా? ఎందుకంటే అది నింపుకున్న విధానం అండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నానండి ఆయన్ని. అంటే ఇలాగ భక్తులు, అందుకనే చాలా మంది భక్తుల్ని చూడొచ్చండి ఈ విషయంలో. ఎందుకంటే ఈరోజు వాక్యం తెలియక చిన్ననాటి నుండే మనుషులు ఎలా తయారవుతున్నారో చూడండి. చిన్ననాటి నుండే. చిన్న చిన్న స్కూల్‌కెళ్ళే పిల్లలు ఎలా తయారైపోతున్నారండి. వా అంటే నేర్పే విధానం తెలియలేదండి. అంటే చెప్పే విధానంలో కూడా ఇప్పుడు ఎవరన్నా చెప్తే వినే విధానంలో కూడా మనుషులు లేరని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. కదండీ! వాక్యానికి చెవినిచ్చే సమయం దాటిపోయిందండి అందరికి. కాబట్టి ఇది ఈ ఈ తరాల్లో, ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్నందరిని ద్వారా మరలి ఒకసారి ఈ మాటలన్నీ సమాజానికి నేర్పడానికి ఇష్టపడుతున్నాడండి. మీ అందరి ద్వారా కూడా. మీరు విన్న తర్వాత మీరు చేయవలసిన పనేంటి? మీరందరూ విన్న తర్వాత మీరు చేయవలసిన పని కూడా ఇదే. మీరు కూడా దేవుని మాటలు మీకు ఎక్కడైతే కుదురుతదో అక్కడ నలుగురికి చెప్పడమే దేవుని పని. మీరు దేవుని పనిలో ఉన్నారు అనడానికి రుజువు. ఇదంతా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే తన మనసు తెలిసిన తన పిల్లలు ఆయన యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి తెలియచేయాలి. ఎలా? మనకి మనసులో వాక్యం ఉంటేనే తెలియజేయగలుగుతాం. లేనప్పుడు ఏం తెలియజేస్తామండి? లేనప్పుడు ఏమైనా తెలియజేయగలుగుతామా? లేనప్పుడు మనం ఏమి చెప్పలేమండి. అసలు మనకేమి అర్థమవ్వదు. వాక్యం చదవకపోతే అసలు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెప్తామో అది మన నోట్లో నుంచే మనకేమి రాదు కదండీ! అందుకే తెలుసుకుంటామనుకో, వింటున్నామనుకో, లేదా చదువుతున్నామనుకో, మన మనసులో నుంచి అనేకమైన మాటలొస్తాయండి. ఆ మాటల్లో ఎవరో ఒకరిని తాకుతాయండి ఖచ్చితంగా. అదిగో పలానా అన్న మాట్లాడాడు, అదిగో పలానా అక్క మాట్లాడింది. చాలా చక్కగా చెప్పుకొచ్చింది. ఆవిడెప్పుడు చర్చికెళ్ళి కూర్చుంటది గానీ, ఇయన్నీ చెప్పిన దాఖలాలు నేనెక్కడ చూడలేదు, కానీ ఆవిడ చక్కగా నేర్చుకుంటుంది అని చెప్పే పరిస్థితి కలుగుతదండి. ఎప్పుడు? మనం నేర్పినప్పుడు, సమాజానికి తెలియజేసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యాన్ని, అందుకే భక్తుడైన దావీదు గారిని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన దావీదు కీర్తనలో మొదటి కీర్తనలో ఆయన ఆహ్, దేవారాత్రాలు కూడా ఆయన తన తనకు దేవుడిచ్చిన తోరా, అదే ఏమంటారు దాన్ని? దివారాత్రాలు దానిని ధ్యానించువాడు, ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేవాడంటండి. అంటే ఒక రాజుగా ఉన్న మామూలుగా మనం ఒక మాట చూద్దామండి. ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఎన్ని వ్యవహారాలు ఉంటాయండి. ఆ! ఎంతమందితో ఆయన ఆహ్, ఒకరోజు కూర్చోవాల్సుంటది, లెగవాల్సుంటది, లేకపోతే ఎన్నో ఆలోచనలుంటాయి కదండీ! అంటే అప్పుడు చిన్న రాజ్యం కాదండి. మొత్తం పెద్ద రాజ్యం అండి అది అప్పుడు. ఇప్పుడంటే ఇస్రాయేల్ చిన్న రాజ్యంగా ఉంది గానండి, అప్పుడు చాలా పెద్ద రాజ్యం అండి. అనేకమైన క అక్కడున్న కాంటినెంట్స్ అన్నీ వాళ్ళవేనండి అప్పుడు. పెద్ద రాజ్యాన్ని పరిపాలించ ఆ రాజు ఆ టైంలో ఆయన దివారాత్రాలు కూడా
తన వాక్యాన్ని, అదే ఆయన మాటను, దేవుని మాటను ధ్యానించేవాడుగా ఉన్నాడండి. ఆ! ధ్యానించే ఆ మాటలు తన హృదయంలో ఎక్కించుకున్నాడండి. ఎక్కించుకున్న తర్వాత ఆయన ఎలా ఎంత గొప్పవాడుగా మారిపోయాడంటే, దేవుని చేత కితాబిప్పించుకునేవాడుగా మారిపోయాడండి. మనకు తెలుసు కదా! ఎన్నో సార్లు మనం చూసాం. అందుకనే కీర్తనల విషయం ఒక 2 కీర్తనలు చూద్దామండి. కీర్తనలు 56 కీర్తన 4 వచనం చూద్దాం ఒకసారి. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను. ఆ! దేవుని యందు చూడండి. దేవుని బట్టి నమ్మి నేను ఆయన్ని కీర్తించడం అంటే ఏంటండి? ఆ! కీర్తించడం అంటే ఘనపరచడం అండి. ఘనం. నేను అంటే వాక్యం మనసులో ఉంది గాబట్టి, ఆ ఘనత అసల ఆ వాక్యం ఎంత గొప్పదో తద్వారా ఆయన కీర్తించటం. అది నేర్చుకున్నాడాయన. అదే అదే అధ్యాయంలో 10వ వచనం కూడా చూడండమ్మా. సేమ్ ఇదే ఇలాగే రిపీట్ అవుతది. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. ఆ! యెహోవాను బట్టి ఇదిగో ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి. యెహోవా ఎంత గొప్పవాడు. అసలు యెహోవా గురించి మనం చెప్పాలంటే ఎన్ ఎంత కాలమైనా చెప్పొచ్చండి. ఎంత కాలమైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీయులతో ఉండి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు కదండీ. ఆ! ఇయన్నీ ఇన్ని కాదండి. ఆయన తన ప్రజలతో నేనున్నానంటాడండి ఎక్కడైనా సరే. అవన్నీ ఆయన యొక్క గొప్ప న తన బలాధక్యము చేత ఆయన ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి ఎలా నడిపించుకొచ్చాడో అవన్నీ వివరించాలంటే అసలు చిన్న మాట కాదండి అది. ఇవన్నీ మనసులో ఉన్నాయండి ఆయనకి. ఆయన దావీదు గారు చూసారా ఆ విషయాన్ని? దావీదు గారికి తెలీదు కదండీ. దావీదు గారు ఆ తర్వాత తరంలో వచ్చినవారు. అవన్నీ చూసాడండి ఆయన. అవన్నీ చూసి అబ్బా! ఏంటి దేవుని యొక్క ఖ్యాతి. ఆ! ఏంటి ఈయన పరిస్థితి. అసలు దేవుడు ఇంత గొప్పవాడా? ఇంత గొప్పవాడా? ఏంటి ఈ ఆయన ఇన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చాడా? ఏంటి ఒక జనం కొరకు ఆయన ఇంత కష్టపడ్డాడా? అనేది చూస్తే నిజంగా నిజంగా ఉబ్బు తబ్బిబ్బైపోయి ఉంటాడండి ఆయన. ఆయన చాలా ఆయననే ఎప్పుడు కూడా దేవుని విషయంలో దావీదు గారు చాలా సంతోషపడేవాడండి. అంత గొప్ప ఆయనకి ఆ అనుభవం ఎలా వచ్చిందండి? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల. మనకైనా గాని ఏదైనా ఎవరి గురించన్నా క్షుణ్ణంగా తెలుసుకుంటేనే గాని వారి వారి యొక్క కీర్తి, వారి యొక్క గొప్పతనం మనకు తెలీదండి. ఇప్పుడు మన ఆయనున్నారు. పాస్టర్ గారున్నారు. ఆయన ఎటువంటి వారో నేను తెలుసుకోవాలంటే, నేను ఆయన గురించి తెలుసుకుంటేనే ఆయన్నేమన్నా నేను పొగడగలుగుతాను. ఆయన గురించి నాకేం తెలియనప్పుడు నేను ఎలాగ ఆయన్ని ప్రైజ్ చేయగలను? నేను మాట్లాడగలను? ఆయన గురించి ఏం తెలియకుండా 4 మాటలు చెప్పేస్తే అది బావుంటదా? అలా బాగోదండి. ఆయన గురించి తెలుసుకున్నాననుకో ఓకే. ఆయన ఇంత కష్టపడుతూ కూడా సంఘాన్ని నడిపిస్తున్నాడు. లేదా ఆయన పని చేసుకుంటూ కూడా సమాజాన్ని నడిపిస్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పగలుగుతాను. అలాగే దేవుడేంటో ఆయన అర్థం చేసుకున్నాడండి. ఆయన ఏ విధంగా ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. అంతమంది ప్రజల్ని, అంతమందికి ఫుడ్ ఎలాగిచ్చాడు. ఇవన్నీ మనసులోకి వెళ్ళిపోయినాయండి ఆయనకి. అప్పుడు అనుకున్నాడండి. అంత గొప్ప దేవుడిని దూషించడానికి అసలు ఈడెవడీడు అన్నాడండి అప్పుడు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఆ మాట అనగలుగుతాడండి. అసలు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను దూషించుటకు అసలు సున్నతి లేనివాడు ఈడొక మనిషా ఈడు? ఈడొక మనిషి అంత గొప్ప దేవుడు ఆ మాట ఎలాగ అనగలుగుతున్నాడు? అసలు ఆయన గొప్పతనం ఏంటి? ఆయన ఏదైనా అటువంటి దేవుడినా వీడు మాట్లాడుతున్నాడు. అందుకని ఇలాంటి వాడికి నేనే సరిపోతాను అనుకున్నాడు. అంతే కదండి! ఆయన ఉద్దేశం అదే కదా! అంతే. నేను చిన్నోడినే. కానీ నాకు ఆయన మీద నమ్మకం ఉంది. నా చేత ఆయన నాతో ఆయన్ని జయించగలను. పెద్ద ఏం కాదు ఇది ఆయనకి. ఆయన ఎన్నో సార్లు నన్ను సింహం నుంచి రక్షించాడు. వాటికంటే గొప్పవాడేంటి ఈడు అని అనుకున్నాడండి. ఆ ఉద్దేశం ఆయనకు వచ్చిందండి. ఎందుకంటే ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడండి. వాక్యాన్ని మనసుతో నింపుకున్నాడండి. మనసులో నింపుకున్నాడండి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని నింపుకుంటామో అండి మనం గొప్పవారం అండి నిజంగా కూడా. అది ఎవరైనా క్రైస్తవులు చాలా గొప్పవారండి. ఎందుకంటే దేవుడు తన ఆలోచనలు తన ప్రజలకు తెలియజేశాడండి. మన చేతికొచ్చిన వాక్యాన్ని చదవకపోతే మనకంటే దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి. ఎప్పుడైతే మనం చదివినప్పుడే కదండి ఈ విషయాలన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు మీకు దేవుని పట్ల నమ్మకం ఎలా కలిగింది? చదివిన దాన్ని బట్టే మీకు కలిగింది. అంతేనా?
చదివిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి మీకు కలిగింది. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని కూర్చుని మాట వలన కలుగునని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. మీరు విన్నప్పుడే మీకు కలుగుతుంది. విని ధ్యానించాడు ఆయన, ధ్యానించడం వినటం వేరు, ఇంకా ఏంటంటే ధ్యానించడం వేరండి, చదవడం వేరు. దాన్ని మనం ఒక చోట కూర్చుని ధ్యానంగా కూర్చుని ఒక్క విషయం మీద ఆలోచించినప్పుడు మనకి దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. మనం అలా ధ్యానించామనుకోండి ఇంకా ఆయన యొక్క గొప్పతనం ఏంటనే తెలుస్తుంది. అందుకనే ఆ కీర్తనలో 119 కీర్తన 9 వచ్చిన ఒకసారి చదవండి. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అవునండి, మనకి శుద్ధి కలగాలంటే యవనస్తులను పక్కనట్టండి, అక్కడ అందరం వచ్చారు. అక్కడ ఓన్లీ యవనస్తులమే కాదు, మనం ఏ ప్రాయంలో ఉన్న వాళ్ళు అయినా సరే వాక్యంతోనే శుద్ధి అవ్వాలండి. అయితే వాళ్ళకి శుద్ధి కలగాలంటే వాక్యం అది మనసును నింపితే మన మనసులో అప్పుడు చెడు భావం అనేది కలుగుతుంది. వాక్యంలో మనకి మంచి ఆలోచన ఉన్నప్పుడు లేదా మంచిని మనం నింపుకున్నప్పుడు మనం చెడ్డగా ఒకరితో మాట్లాడలేమండి. దీనికంటే గొప్పది ఏముంటుంది చెప్పండి? చెడుగా మాట్లాడలేనప్పుడు చెడ్డ పనులు చేయలేవు. నీ మనసులో వాక్యం ఉంది కాబట్టి నువ్వు యాక్రెస్కి వెళ్ళిపోతావు. అందుకని ఇవన్నీ నింపుకున్న ఈ దావీదు గారిని చూసి దేవుడు ఇస్తున్న కితాబు ఏంటంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మంచి మాట చెప్తారండి. ఎందుకంటే ఆయన నింపుకున్నాడు వాక్యంతో. ఈయన నా గురించి మొత్తం తెలుసుకున్నాడు. నేనంటే ఈయనకి అర్థమైపోయింది. నేనంటే ఏంటో ఈ దావీదు గారికి మొత్తం అర్థమైపోయింది. అందుకనే 139వ కీర్తనలో కూడా అంటాడు, నేను లేచుట, నేను కూర్చుండట నీకు మొత్తం తెలిసిపోతుంది తండ్రి. నేను గర్భవాసినైనది మొదలుకొని నన్ను పాలిస్తున్నావు, నువ్వే నన్ను చూస్తున్నావు. నేను పిండముగా నేను అసలు ఆ విషయం కూడా దావీదు గారికి తెలియజేశాడంటే ఆయన ఎంత లోనికి వెళ్ళాడంటే ఆయన మనసులోనికి. ఆయన యొక్క విషయాన్ని ఎలాగా తన మనసులో ఇముడ్చుకున్నాడండి. కాబట్టి ఎన్నో సందర్భాలండి దావీదు గారు ఆయన దేవునితో ఆ అనుసంధానాన్ని మనం చదువుకుంటూ వెళ్తే మనకే చాలా సంతోషం అనిపిస్తుంది అండి చదువుకుంటూ వెళ్ళినప్పుడు. ఆయన దేవునితో కలిగిన తీరు అప్పుడు అంటాడు కదా, అపోస్తుల కార్యం 13:22 మంచి మాట అంటాడండి, నేను యెషయా కుమారుడైన చూసారా అండి. అది మనం అనుకుంటామండి, మనల్ని ఎవరు కనిపెడుతున్నారులే అని మనం అనుకుంటాం. నేను వాకింగ్ చదవటం దేవునికి ఏమైనా తెలుస్తుందా, నేను ప్రార్థన చేసుకోవడం దేవునికి ఏమైనా తెలుస్తుందా అని మనం కూడా అనుకుంటాం ఒక్కొక్కసారి. తండ్రి నేను ఎన్నోసార్లు మీకు మొరపెడుతున్నాను, నాకు ఉత్తరం రావట్లేదు, లేదా నాకు సమాధానం రావట్లేదు. నేను నిన్ను ఎంతగానో ప్రార్థిస్తున్నాను, నీ గురించి ఎంతగానో చెప్తున్నాను, నీ గురించి నేను ఎంతగానో చదువుతున్నాను, నేనేంటో మీకు ఏమైనా తెలుస్తుందా తండ్రి అంటే ఆయన మనం పుట్టక ముందే మనం ఏంటో అన్ని ఎరిగిన వాడండి దేవుడు. మేము ఏ టైంలో ఎలా చూపించాలో అలా చూపిస్తాడండి. ఎప్పుడు మనం ఆనుకుని ఉన్నప్పుడు, ఆయన మనసును నింపుకొని ఉన్నప్పుడు, వాక్యం ఆయన ఇచ్చిన మాటలు మన హృదయంలో మనం భద్రపరుచుకున్నప్పుడు అవన్నీ. అందుకనే ఆయన్ని చూసి ఇచ్చే కితాబు యెషయా. ఆయన కుమారుడు ఉన్నాడు చూడు, ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నాకిష్టం అంటే ఒక మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలు ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తాయండి? ఒక మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలు ఎదుటి వ్యక్తికి ఎంత అతను ఏంటో నాకు మొత్తం మనం కూడా చెప్తాం కదా, ఆయన ఏంటో నాకు టాప్ టు బాటమ్ నాకు తెలుసండి అని అంటాం. అసలు ఎంత ఫాలోఅప్ చేయకపోతే ఆయన మనసులో ఉన్న విషయాలు మనకు తెలిస్తే అంత దగ్గరికి వెళ్ళిపోయాడండి. అప్పుడు ఆయన చెప్పే మాట, ఆయన నా హృదయానుసారుడైన నా ఉద్దేశములన్నీ నేను ఏం ఆలోచిస్తానో నా కుమారుడికి తెలుసు, నెరవేర్చాడంటండి. అంటే తెలిసిన వాడు కూడా కాదండి, ఇంకా నెరవేర్చాడు. నేను అనుకునేది నా కుమారుడు చేశాడండి. అంత గొప్పగా వెళ్ళిపోయాడండి దేవుని దృష్టిలోనికి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోవడానికి ఒకటే కారణం, ఆయన దివారాత్రాలు దాన్ని ధ్యానించాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవే, అవి మనుషులు చెప్పేవి కాదు, వాటికి మించినవి, అవేంటో నా పట్ల కూడా జరుగుతాయి.
అందుకని దావీదు గారు తన కుమారుడు విషయంలో కూడా ఎన్నో సార్లు తండ్రి మీరే మాటిస్తున్నారు, దీన్ని తుడిచిపెట్టదు తండ్రి తండ్రి అని ఎన్నో సార్లు చెప్తాడు. ఎందుకంటే నేను ఎటువంటి వాడినో నాకు తెలుసు, కానీ అంత చిన్న దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చింది గొప్ప మహారాజుడికి చేశారు. చేసిన తర్వాత నా కుటుంబాన్ని అక్కడి నుంచి తీసేయద్దని చెప్తూ ఉంటాడండి. ఎందుకంటే ఆయనకి మొత్తం తెలిసిపోయిందండి. ఒకవేళ మనుషులుగా తప్పు చేస్తాం అయితే, కానీ నా పిల్లలు కొంచెం నీకు ఇష్టంగా నడవకపోని ఏంటి తండ్రి వీళ్ళు ఎలా జరిగిపోతే గనక వారి విషయంలో నన్ను కొంచెం నన్ను 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 బట్టి అని అడిగే పరిస్థితి దావీదు గారి దగ్గర కనపడుతుంది. మీరు గమనించండి. ఎందుకంటే ఆయన ఉద్దేశాలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న ప్రకారం ఆయనకి జీవించాడండి. తన తరము వారికి సేవ చేసి అంటాడండి. అంటాడు కదండి ఒక చోట, అదే అక్కడే అంటాడండి. తన తరము వారికి సేవ చేసి నిద్రించని అంటాడండి ఇంకొక చోట. అలా అంటే విషయాలన్నీ తెలుసుకుంటేనే గాని వాక్యం మనసులో ఆయన మనసులో ఉంది కాబట్టి చేయగలిగారండి. ఇప్పుడు మనం కూడా సాటి సహోదరులుగా లేదా సాటి క్రైస్తవులుగా మనం కూడా ఆయన నింపుకుంటేనే గాని ఆయన యొక్క ఆలోచనలు మనలో నుంచి బయలు వెళ్ళాలంటే మనకు తెలియాలండి. ఫస్ట్ దేవుడి యొక్క గొప్పతనం ఏంటి, దేవుడు ఎటువంటి వాడు, దేవుడి యొక్క ఆయన ఉనికి ఏంటి, ఆయన మనుషులు అనుకునేంత చిన్నగా ఉన్నాడా, లేదా మనుషుల చేత పొగడబడేవాడు. పొగిడితే ఏముందండి ఇప్పుడు మన బయట సమాజంలో కూడా దేవీ దేవతల విగ్రహాలు కూడా పొగుడుతారండి. కానీ ఆయన ఈయన ఒకటేనేంటండి? పొగుడుతారు. ఆ రెండు ఒకటేనా? కాదు కదండి, డిఫరెంట్. దేవుడు డిఫరెంట్ అండి. దేవుడు అంటేనే డిఫరెంట్ అండి. ఆయన యొక్క ఉనికే డిఫరెంట్ అండి. మనం ఆలోచించే తీరికి ఆయన ఆలోచించే తీరికి ఎక్కడ సింక్ అవదండి. మనుషులు ఏదో కొద్దిగా ఆలోచించుకుంటారు, కానీ క్రైస్తవులుగా దేవుడు తన మనసుని మనకి మనకి మన చేతుల్లో ఉంచాడండి. తన మనస్సు అదే మనం చదువుకుంటేనే, ఆ వాక్యంతో ఎల్లప్పుడు మనం అనుసంధానం కలిగి ఉంటేనే అవన్నీ మనకు అర్థమవుతాయి. ఒక దావీదు గారే కాదండి, ఇంకా అనేక మంది భక్తులండి, అనేక మంది భక్తులు వారి జీవితాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని వదిలిపెట్టలేదండి. దేవుని వదిలిపెట్టలేదు. దేని నిమిత్తం? వారికి దేవుడు అంటే ఏంటో అర్థమైందండి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనం హోషేయ గారి గురించి ఒకసారి టుకీకి చెప్తానండి. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి ఆయన ఒక వేశ్యని పెళ్లి చేసుకొని చెప్తాడు. మీకు తెలుసు అనుకుంటాండి. అది హోషేయ మొదటి అధ్యాయంలో ఉంటదండి. ఆయన నువ్వు వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమంటాడండి. ఆయన ఎవరండి? హోషేయ గారు ప్రవక్త. అంటే దేవుడు అర్థమయ్యాడు కాబట్టి ఇంక మారు మాట ఏంటి తండ్రి, నేను ఇశ్రాయేలీయుల్ని అందులోకి నేను ఈ ప్రవక్తగా ఉన్నవాడిని, నేనేంటి తండ్రి వేశ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అన్నాడండి. అంటే మనసు చెప్పడానికి చెప్తున్నానండి ఈ విషయం. ఆ దేవుని మనసు అర్థం అవడానికి చెప్తున్నాను. వెళ్ళి ఆ వేశ్యని పెళ్లి చేసుకుంటాడు. దిబ్లాయిం కుమార్తె అయిన ఆవిడ పేరండి. ఆమెను పెళ్లి చేసుకొని చెప్తాడండి. వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అయితే పిల్లలు కానీ అంటాడు. అసలు వేశ్యని పెళ్లి చేసుకోవడమే అంటే మనకు తెలియకుండా అయితే చేసుకుంటారండి ఎవరైనా మగవాళ్ళు. అలాగే అంటున్నానని వేరే విధంగా అనుకోవద్దు. తెలియకుండా అయితే చేసుకుంటారు. తెలిసి చేసుకుంటారండి ఎవరైనా? ఆ అమ్మాయి చెడ్డదని తెలిసింది అనుకోండి, సమాజంలో ఎందుకులే ఆ అమ్మాయి దగ్గరికి అని వెంటనే వెళ్ళిపోయే వరకు ఉంటారు. అయితే మనుషులు అలా లేదండి. అయితే వీళ్ళు చాలా గొప్పవారు కాబట్టి, దేవుని మనసుని ఎరిగిన వారు కాబట్టి చక్కగా వెళ్ళి ఆయన చెప్పింది చెప్పినట్టు చేశారండి. అదండి ప్రవక్తలో దేవుణ్ణి ఇముడ్చుకున్న విధానం అండి మనసులో. చాలా నాకు ఆ విషయాలు చాలా గొప్పగా అనిపిస్తాయండి. ఏంటి వీళ్ళ దేవుడి విషయంలో ఎంత గొప్పగా ఆలోచించారు వీళ్ళు. అలా చేయకపోతే దేవుడు రాయించడు కదా వాళ్ళ గురించి. ఏంటి వాళ్ళ జీవితం ఏమైపోతున్నా పర్వాలేదా? పర్వాలేదు తండ్రి, మీరు కావాలి మాకు, రేపు మీరిచ్చే లోకం కావాలి మాకు, మేము మీతో ఉండాలి, మేము మీతో ఎప్పుడూ జీవించాలి, ఇది కావాలని. కానీ లోకంలో దేని కోరుకోలేదండి వాళ్ళు భక్తులుగా. అలాంటి భక్తుల్ని మన ముందు ఉంచాడండి దేవుడు. వీళ్ళని చూసి నేర్చుకోండి ఆయన. వీళ్ళని దేవుడిని ఎంత అత్యధికంగా ప్రేమించారో చూడండి. వీళ్ళు నన్ను ఎలా మనసులో నింపుకున్నారో చూడండి, నాకు ఎటువంటి స్థానాన్ని ఇచ్చారో చూడండి అని ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు ఆయన. కానీ మనం అసలు దేవునికి ఎంత స్థానాన్ని ఇస్తున్నాం మన మనసులో? మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చేసుకున్నామా? దేవునికి మనం ఇచ్చే స్థానం ఎంత? 7 రోజుల్లో మనం దేవునికి 1-2 గంటల
3 గంటలు ఇస్తాం. మనకి ఇదే చాలని అనుకుంటాం. మరి అలాగైతే మనం దేవుడి దగ్గర ఎలా ఉండగలుగుతామండి? దేవునితో కలిసి ఎలా జీవించగలుగుతాం చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు ఏదో చిన్నగా ఆలోచిస్తే మనకు అర్థం అవడండి. దేవుని గురించి గొప్ప ఆలోచన కావాలండి. దేవుని గురించి గొప్ప ఆలోచన కావాలి. అందుకనే ఆయన ఏమంటాడో తెలుసండి? నిర్గమకాండం 20 20 అధ్యాయం అక్కడ ఏమంటాడండి? నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ ఎక్కడన్నా ఈ కొంచెంగా నన్ను వెంబడించండి అని ఎక్కడైనా చెప్పాడండి దేవుడు? కొంచెమే నన్ను వెంబడించండి అని చెప్పాడండి? నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను, నీకు ఏదైనా సరే నాకు అది పూర్ణంగా కావాలి. అప్పుడే నేనేంటో మీకు అర్థమవుతాను. నన్ను నింపుకోగలుగుతారు మీ మనసులో. అప్పుడు కొంతమంది చూడండి, దేవుని గురించి ఎన్ని కార్యక్రమాలను చేస్తారు, ఏమైపోతున్నా చూసుకోరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అర్థమైపోయాడని అనుకోవాలి. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మనకు తెలియవలసింది ఒకటే, ఆహా వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడు. దేవుడు అర్థమయ్యాడు కనుక వీళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. దేవుని విషయంలో వాళ్ళే చేయగలుగుతారండి. ఇది ఖచ్చితం. అర్థం కాలేనప్పుడు మనం ఏమీ చేయలేమండి. అర్థం అయిన తర్వాత ఏదైనా చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకైనా అంతే కదండి. మన మన అన్నదమ్ములకైనా నా తమ్ముడు గురించి నేను ఏదైనా చేస్తానండి, లేకపోతే నా తల్లి గురించి నేను ఏదైనా చేస్తాను. అది అర్థమైనప్పుడు. అర్థం కాలేనప్పుడు ఎలా చేస్తారండి? మనకి ఎలా జరుగుతుందో సమాజంలో అది నేను మీకు కొత్తగా చెప్పవలసినంత అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని గురించి బ్రతకడం గొప్ప ఆర్ట్ అండి. మనం అనుకుంటాం మనుషుల గురించి బ్రతకడం ఏదో చిన్నగా ఏదో బతుకుతున్నాంలే కాదు. అది మనిషి గురించి బ్రతకడం అది చిన్నదండి. కానీ మనిషి దేవుని గురించి బ్రతకడం అనేది అల్టిమేట్ అండి. అసలు దాన్ని వివరించలేదు. మనిషి ఇది దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. కనిపించని దేవుని గురించి మంచి ఆలోచనతో దేవుడే ఒక మనిషి వెళ్తున్నప్పుడు అది ఎంత గొప్పగా ఉంటదండి. అదేనండి మనసు తెలుసుకోవడం. ఆహా దేవుడు నాకు ఎలా చేయగలుగుతాడు. ఇప్పుడు మన క్రైస్తవుల నిరీక్షణ కూడా అటువంటిదేనండి. ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారు క్రైస్తవులు అందరూ? రేపు చనిపోతే నాకు ఆయన దగ్గర, అంతే కదండి. ఇదంతా మన మనసులో ఉండాలండి. దీన్ని నింపుకోవాలండి. రేపు మనం ఆయనతో ఉంటాం. అండి నార్మల్‌గా చర్చికి వెళ్ళి వచ్చేసి క్రైస్తవుని అడిగినా ఇదే మాట చెప్తాడండి. నేను రేపు చనిపోతే, అది వేరే వాళ్ళని అడగండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు చనిపోతే అని వేరే వాళ్ళని అడగండి మీరు. మీకు ఈ సమాధానం ఏమొస్తుందో చూడండి. వాళ్ళకి తెలీదండి. కానీ నామకార్థంగా చర్చికి వెళ్ళి వచ్చేసి ఒక భక్తుని అడిగితే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నేను రేపు పరలోకం వెళ్తానని చెప్తాడు. అదండి. రేపు కలగబోయేదాన్ని కూడా దేవుడు మనకి తెలియజేశాడండి. అదండి మనకంటే జ్ఞానం ఉంటాడంటారా? ఇప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళని గొప్పోళ్ళుగా చూస్తున్నారు కదండి ఇండియాలో. అదే జ్యోతిష్కుల్ని వాళ్ళని చాలా గొప్పగా చూస్తున్నారు కదా! ఆళ్ళు చెప్పేది అసలు రైట్ అయినట్టు చాలా తక్కువగా చూస్తాం. మరి మనం చెప్తాం రేపు జరగబోయేది ఏంటంటే చనిపోయిన తర్వాత మనం వెళ్ళబోయేది. ఇంక దానికంటే ఫైనల్ ఏముంది చెప్పండి? ఏమి లేదు కదండీ! అది క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిందండి. ఆయన్ని అంగీకరించిన పిల్లలుగా, ఆయన కుమారుని ద్వారా మనం పొందే రక్షణ, ఆయన మనకిచ్చే రక్షణండి అది. మనకి ఎంత ఏమంటారు కాపుదల. ఎందుకు? నువ్వు తెలుసుకున్నావు ఆయన గురించి. తెలుసుకున్న తర్వాత నడుస్తున్నావు. నడిచిన ప్రకారం నీ బ్రతుకుండాలి. ఉన్నప్పుడే మనం నిలబడతామండి. అందుకనే గొప్ప ఆయన ఒక మోషే గారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. నాకు టైం ఉందండి? ఇంకా టైం ఉందండి? ఉందండి. 15 మినిట్స్ ఉందండి. ఎంత 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 అండి? 15 అన్న 15. ఓకే. అయితే పర్వాలేదండి. మోషే గారి సందర్భం మనకంతా ఎన్నో సార్లు మనం చదువుకున్నాం, విన్నాం. మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా దగ్గరగా తెలుసు. విషయాలు గమనించి వాటి ప్రకారం. అయితే మోషే గారు తన జీవితంలోనూ ఒక మంచి మాట చెప్తారండి. నాకు ఈ మాట చాలా గొప్పగా అనిపిస్తదండి. ఎందుకంటే మోషే గారు చిన్న వ్యక్తి కాదండి. ఆయన కూడా చిన్న వ్యక్తి కాదండి. ఐగుప్తు సర్వ విద్యలందు కూడా ఆయన
ఆరితేరిన వాడు. అండ్ ఎవరికైనా ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే ఇంజినీరింగ్ సంబంధించినవే తెలుస్తదండి. ఎవరైనా డాక్టర్ చేస్తే డాక్టర్‌కి సంబంధించినవి తెలుస్తది. లేదా వేరేది ఏదైనా తెలుసుకుంటే సర్వ విద్యలందు అంటే మీరు గమనించండి ఆయన ఎంత నేర్పరో. దేవుడు ఒక మనిషిని ఎన్నుకునే తీరు కూడా చాలా గొప్పగా ఉంటదండి. ఎవరిని పడితే ఆయన ఏదైతే చేయగలుగుతారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటాడండి. వాళ్ళని ఖచ్చితంగా నిలబెడతాడు. సమాజానికి పరిచయం చేయడంలో గొప్పగా ఉంటదండి. అలాంటి వ్యక్తి అండి ఆయన. తీసుకొచ్చారు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోవలసినోడు. రాజుగా ఉండవలసినోడు. అయితే ఆయన గురించి మనం ఎన్నో సార్లు చదువుకున్నాం. ఆయన దేవుడిని ఎలాగ అర్థం చేసుకున్నారో చూసారా? ఆయన సర్లే ఈళ్ళంతా నా ప్రజలనుకున్నారు. ఎవరో కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఐగుప్తుని చంపేసి సర్లే అని మళ్ళీ ఇది ఒకవేళ పరువుకు తెలిస్తే ఇంకేమన్నా గొడవైపోద్దని ఆయన ఎక్కడికో వెళ్ళిపోవడం. మరలా ఆయనకి అక్కడే ఒక జీవితం ఏర్పడటం. అక్కడ మళ్ళీ అదో 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన లైఫ్ చాలా గొప్పగుంటదండి. ఆయన మళ్ళీ వెనక్కి తిరిగొచ్చిన తర్వాత. ఆయన ఒక మాట అంటాడు. మంచి మాట. ఆయన గురించి చెప్పుకోవడానికి మరి ఈ రోజంతా చెప్పినా సరిపోదు. ఆయన ఒక మాట అంటాడు. ఏంటి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అవుతుందండి. ఐగుప్తి ధనము గొప్పదా? నింద గొప్పదా అండి? ఐగుప్తి ఆయన ఆవిడ అంటదండి. ఎవరు ఆమె తల్లిగా ఉన్నవాడ అంటదండి. నాయన నువ్వు దేశానికి రాజు అయిపోతావు. అంతే కదండి. ఒక్క మాట చెప్పు నాయన నేను నీ తల్లినని. అంటే ఆయన ఏమంటాడండి అప్పుడు? అమ్మా అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుడు అర్థమైన తీరండి. నేను ఇది ఆ విషయం చెప్తున్నాను మనిషికి. అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ మేల ఏంటి? నింద భాగ్యమా? దేవుడు వారికి అర్థమైన విధానం అండి. మోషే రాజుగా ఉండవలసిన వాడండి. ఫరో రామ్సేస్ తర్వాత ఆయనే రాజుగా ఉండవలసిన వాడు. అప్పుడులో ఏమంటారు అది? ఐగుప్తు చాలా గొప్పదండి. మొదటి సివిలైజేషన్ అదేనండి. తర్వాత మనది. అటువంటి రాజ్యానికి ఒక రాజుగా ఉండవలసిన వాడండి నాకు వద్దన్నాడండి. మనమైతే అసలు వద్దన్న మాట మన నోట్లోంచి వస్తుందా? అబ్బాయి అదంతా దేవుడు ఎప్పుడో చూస్తాడు. అదంతా దేవుడు నా బ్రతుకు అనంతరం కదా, ఈలోగా నేను అనుభవించాలి కదా అని అనుకుంటామండి మనం. అది దేవుడు ఎప్పుడో చూస్తాడు. నేను చనిపోయిన తర్వాత చూస్తాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం తెలుసు అని అనుకుంటామండి. అయితే అది అలాగ అనుకోలేదండి ఆయన. అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు నిమిత్తం దేవుని ప్రజలతో శ్రమ నొంది ఉండటం నాకు మేలు. అసలు మేలు అనుకుని మనం ఎప్పుడు అనుకుంటాం? మనకి ఏమైనా కలిసి వస్తే మనకు మేలు. ఏదన్నా మనకి మనం పట్టణంత విస్తారంగా మనకు కావాలనుకునే మనుషులు మనం. అవునా కదండి? పట్టజాలనంత విస్తారంగా మనకుంటే మనకు మేలు అని అనుకుంటాం. కానీ ఆయన శ్రమ అనుభవించటం అలాగే అనుభవించాడండి 40 సంవత్సరాలు. ఆయన జీవితంలో 40 సంవత్సరాలు అల్టిమేట్ అండి. ఒక గొప్ప రాజ్యాన్ని కూలదోసేస్తాడండి ఆయనకు దేవుడు తోడుంటాడు కదా. గొప్ప రాజ్యం దేనికి కాకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాడండి. అంత గొప్ప విషయాలన్నీనండి చాలా గొప్పగా ఉంటాయండి. ఆలోచించండి, చదవండి. అవన్నీ చదువుతున్నప్పుడు మనిషి ఉప్పొంగిపోతాడండి. ఏంటి దేవుడు తన నమ్ముకున్న పిల్లలకు, తన మాట ఉన్న పిల్లలకి ఎలాగా చూస్తాడంటే అలాగే చూస్తాడండి. అలాగే చూస్తాడు. దేవుడికి ఎప్పుడు మార్పు లేదండి. తను నమ్ముకున్న వారికి, తన పట్ల భయభక్తులు కలిగిన వారికి, తన వాక్యాన్ని మనసులో నింపుకున్న వారిని ఎప్పుడు అలా పైగానే ఉంచుతాడండి. కానీ మనకే అర్థం అవదండి. మనుషులుగా మనమే దాన్ని గుర్తించలేము, దాన్ని మనసును పెట్టం. ఎందుకంటే మనం సంగతుల్ని పైన ఆలోచిస్తున్నామండి. సంగతులను పైన కాదండి, లోనకు ఆలోచించాలండి. లోనకు ఆలోచిస్తే తెలుస్తుంది దేవుడు అంటే ఏంటి, ఆయన యొక్క బలాధిక్యం ఏంటండి.
నాయన మోషే ఏంటి ఏంటి నీకు ఇది అడ్డొచ్చిందా, ఎర్ర సముద్రం అడ్డు నీకు చేయొత్తు అంటే చేయెత్తితే ఎర్ర సముద్రం పాయలైపోతుందా? అదండి శక్తి. అక్కడ ఒక మనిషికి దేవుడు ఇచ్చిన అర్హత చూసారా? ఎర్ర సముద్రం ఎప్పుడైనా సముద్రం ఎక్కడైనా పాయలుగా విడిపోతుంది చూసారా? ఎక్కడైనా మీరు విన్నారా? ఎక్కడైనా చదివారా? ఎక్కడ ఉండదండి. బైబిల్లో ఇద్దరు మాత్రమే చేస్తారు అదే పని. ఏంటది? ఏంటంటే మీరు గొప్ప వాళ్ళుగా కనపడాలండి, అది దేవుడికి ఇష్టం. మనం గొప్ప వాళ్ళుగా కనపడాలి, అది దేవునికి ఇష్టం. ఎప్పుడు మనం గొప్ప వాళ్ళుగా కనపడతాం అంటే వాక్యం మనం మనసులో ఉంచుకుంటేనే. ఇంకా చెప్పవలసిన వారు అనేక మంది ఉన్నారండి, ప్రతి ఒక్కరి గురించి చక్కగా చెప్పుకుంటే వెళ్ళొచ్చండి. ఎందుకంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మన బ్రతుకులు ఉంటాయండి. ఈ విధంగా మనకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జయశాలి గారు మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన వివరించే తీరుని బట్టే నాలాంటి వాళ్ళు అనేక మంది వచ్చారండి. ఆయన చెప్పే విధానం అండి, నేను నాది కాదు అనుకున్నానండి ఈ పని. నిజం చెప్తున్నాను మీకు. అసలు నేను వాక్యం పని వాక్యం మాట్లాడటం కానీ చెప్పడం కానీ ఇది నా పని కాదని అనుకున్న వాడినండి నేను. ఆయన ఇన్స్పిరేషన్ ఈ రోజు ఇదిగో మీ దగ్గర మీ ముందు ఇలా 4 మాటలు చెప్పుకునే అవకాశం ఆయన ఇన్స్పిరేషన్ తోటి తీసుకున్నానండి. నేను ఎక్కడో బ్రతుకుదామని వచ్చినండి. ఆయన మాట్లాడే తీరు, ఆయన దేవుణ్ణి ప్రజలకు చూపించే విధానం అది చాలా గొప్పగా ఉంటుందండి. దేవునిలో మనుషుల్ని కట్టే తీరు. ఈ రోజుకి కూడా ఆయన వయసు మీద పడుతున్నప్పటికీ కూడా చక్కని మాటలు సమాజానికి ఎటువంటి మాటలు వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. ఆయన నుంచి ఎంతో మంచి మాటలు అందిస్తూ ఉంటారు. ఆయనకి ఏంటి, ఆయన బాధ్యత అది ఎరిగారండి. ఆయనకి అర్థమైపోయాడు దేవుడు. ఆయన ఇముడ్చుకున్నాడు దేవుడిని, ఆయన మనసులో నింపుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది వాక్యం. రేపు పొద్దున్న అదే పరిస్థితులు మనం ఉన్నాం. మనం కూడా మన తరంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఎంతో కొంతైనా సరే మనం ఆయనకి ఎక్కువ మందికి చెప్పకలేకపోవచ్చు. ఆయన ద్వారానే ఇలాంటి అవకాశం మనకు కలిగింది, నాకు కలిగింది, మీకు కూడా కలుగుతుంది. మీరు కూడా చెప్తారు, మీరు కూడా అనేక మంది బోధకులుగా ఉన్నారు. దేవుడు మీకు ఇస్తాడు అది. ఎందుకంటే దేవుని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో దేవుడు అందరికి సమానంగా, దేవుడు అన్యాయస్తుడే కాదు, అందరిని చక్కగా చూసేవాడు, సమానంగా చూసేవాడు. ఆయన దగ్గర తారతమ్యాలు లేవు. నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడండి ఆయన. మనకే తీరుతెనులు లేవు. కాబట్టి ప్రియులైన పిల్లలు, మీరు వాక్యాన్ని అందించుకుంటే, వాక్యం నేర్చుకుంటే, లేదా వాక్యాన్ని తెలుసుకుంటే మనం ఎక్కడికైనా ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా 4 ముక్కలు దేవుడి గురించి చెప్పడం కంటే ఇంకా అంతకంటే గొప్పదేమని చెప్పండి ఈరోజు సమాజంలో. అంటే విద్య ఏదైనా కొంతకాలమేనండి. వయసు ఉన్నంత వరకునే ఉద్యోగం, ఆ తర్వాత కానీ రేపు అది ఉండదండి. మీరు ముసలోళ్ళు అయిపోయినా ఎవరికొకరికి 4 మాటలు, నాయన దేవుడు ఎంత గొప్పవాడు, నేను ఎంత వరకు బ్రతికున్నానండి, అది దేవుని కృప అని చెప్పుకోగలుగుతామండి. అవునా కాదు? ఇలాంటి భక్తులు అనేక మంది ఉన్నారండి, దేవుని గురించి తెలుసుకుని ఆయన ఆలోచనలో నడిచిన వారు అండి. అంతా ఎందుకండి, మన యేసుక్రీస్తు వారండి. తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని వచ్చి ఆయన గురించి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చేసారంటే ఆయన ఎంత అర్థం చేసుకుని ఉంటారో ఆలోచించండి మీరు. నిజం కదండి? మన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని తృణప్రాయంగా అలా పెట్టేశారు. ఆయనకు అర్థమైందండి దేవుడు, ఆయన దగ్గర నేర్చుకున్న. అలాగే మనకి నేర్పుతున్నారండి. మీరు కూడా మీరు కూడా నేను ఎలాగైతే ప్రాణం పెట్టాను మీరు కూడా అలాగే ఉండాలనుకుంటారు. మీ సహోదరుల నిమిత్తం మీరు కూడా ప్రాణం పెట్టాలి. అప్పుడే మీకు దేవుడు అర్థమవుతాడు. అర్థమైతే మీరు దాన్ని కూడా లెక్క చేయరు. అదండి అక్కడ. మీకు అర్థమైతే మీ ప్రాణాన్ని కూడా మీరు లెక్క చేయరు. మీరు కూడా 4 మాటలు చెప్తారు, లేదా ఎన్ని ఇబ్బందులైనా పడి దేవుని గురించి కష్టపడతారు. కష్టపడితేనే కదండి సుఖం. కష్టపడినప్పుడే సుఖం అండి. ముందు కష్టపడాలి, తర్వాత సుఖపడతాం. అది మనకి లోకంలో ఉన్న సామెత, మన అందరికీ తెలిసిందే అది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గొప్పవాడండి. దేవుని గురించి మనం నేర్చుకోవాలి, ప్రకటించాలి. అయితే దీనికంటే ముందు ఆయన యొక్క హావభావాల్ని మన హృదయాల్లో నింపుకోవాలండి. అప్పుడు మనం చక్కగా దేవుని పని ఇంకా వేగవంతంగా, ఇంకా నలుగురికి అర్థమయ్యేటట్టుగా
చక్కగా చెప్పగలుగుతాం. కాబట్టి ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభు తరపున మరియు మా కాలేజ్ తరపు నుంచి కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, ప్రతి విషయంలో కూడా మీకు మీ యొక్క నామానికి తండ్రి కీర్తి కలిగించే పిల్లలుగా మేమందరం ఉండటానికి తండ్రి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు తండ్రి. మా బ్రతుకుల్లో తండ్రి మీరు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు తండ్రి, ఆశ్చర్య కార్యాలు మేము ఎల్లప్పుడూ నెమరువేర్చుకునే పిల్లలుగా మా అందరినీ స్థిరపరచండి, బలపరచండి తండ్రి. మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. సంఘం నడిపిస్తున్న తమ్ముడిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. ఇంకా విలువైన మాటలు అనేకుల చేత ప్రకటించబడినట్లు మీ కృప, మీ కాపుదల, మీ యొక్క సంరక్షణ కుమారుని కుటుంబానికి ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సంఘాన్ని విస్తరింపచేయండి, ఫలింపచేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి, క్లాసులో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. ప్రతి బిడ్డ మీ మనసులోని భావాలను తండ్రి క్షుణ్ణంగా తెలుసుకునే భాగ్యం నీ పిల్లలకు అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. మీ కృపా కాపుదల వారిపైన ఉంచండి తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తండ్రి మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి మీ మహిమకు కీర్తి తెచ్చినట్లు తండ్రి మీ నామానికి ఘనత తెచ్చే పిల్లలుగా వారిని అందరినీ స్థిరపరచమని మిమ్మల్ని వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే నేను మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఆయనకు నూతన బలమును, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. అలాగే నేను అక్కడ ఉన్న పరిసరాల్లో, ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకోమని తండ్రి. దీనుడనైనా నా ప్రార్థన మా యొక్క ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.